నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. భూ నిర్వాసిత రైతులతో పెద్దపల్లి కలెక్టర్ సమావేశం. సరైన పరిహారం అందించాలని అధికారులకు ఆదేశం. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు సేవలు మరవలేనివి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి. ధర్మపురిలో కొనసాగుతున్న నారసింహ నవరాత్రి ఉత్సవాలు. వైభవంగా స్వామివారికి 1,00,000 తులసి దళార్చన. పల్లెల్లో వసతుల కల్పనే లక్ష్యం. అభివృద్ధి పనులు ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే. ఇక వార్తల్లోని వివరాలు. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంతిని మండలం పుట్టపాక గ్రామంలో భూ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వరంగల్ టు మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు అర్హతల ఆధారంగా పరిహారం అందించాలని సూచించారు. నిర్వాసితులు అందించిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ సురేష్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, ఆర్ఎన్బి ఈఈ భావ్సింగ్, హార్టికల్చర్ జిల్లా అధికారి జగన్మోహన్ రెడ్డి, తహసీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పేదల అభ్యున్నతి కోసం రత్నాకర్రావు ఎన్నో సేవలు అందించారని, ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి తహసీల్దార్ కార్యాలయంలో జువ్వాడి రత్నాకర్రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై రత్నాకర్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ మాట్లాడారు. రత్నాకర్రావు పేదలకు అండగా ఉండాలని నిరంతరం తాపత్రయపడే వారిని గుర్తు చేశారు. ధర్మపురి ప్రాంతానికి తాగు, సాగునీరు రంగాలతో పాటు విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. వచ్చే ఏడాదిలోగా పట్టణం నడిబొడ్డున రత్నాకర్రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, దినేష్, లక్ష్మణ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారి ఆధ్వర్యంలో ఏదైతే వారు పేద ప్రజానికాన్ని చేసినటువంటి సేవలు మరవలేని, ఈరోజు రైతులకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ఇక్కడ జూనియర్ కళాశాల కానీ, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమంలో నక్కలపేట ఇంద్రమ్మ కాలనీ కానీ, కమలాపూర్ ఇంద్రమ్మ కాలనీ కానీ, ఇదంతా వారి ఆలోచన. పేద వర్గం చల్లగా ఉండాలి, పేద వర్గానికి నీడ ఉండాలి, పేద వర్గం చల్లగా ఉన్నప్పుడే అన్ని వర్గాలు చల్లగా ఉంటాయని చెప్పి అన్ని వర్గాలకు దగ్గరికి తీసుకున్నటువంటి నాయకుడు వారు రత్నాకర్రావు గారు. ఎందుకంటే ఈ రోజు వారు చేసినట్టు అనేక కార్యక్రమాల్లో వారి గుర్తుకు తెచ్చుకుంటూ ఆ మిగిలిపోయిన పేద వర్గానికి సంబంధించిన అనేక సమస్యలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల ఈ గడిచిన 15 నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి నీళ్లు ఇచ్చే విషయంలో కానీ, ఇక్కడ నైట్ కళాశాల మూతపడ్డ నైట్ కళాశాలను తిరిగి తెరిపించే విషయంలో కానీ, ఇంకా అనేక సమస్యల పరిష్కార విషయం లోపల నా బాధ్యతగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఈ ప్రాంతానికి అభివృద్ధి విషయం లోపల ఇప్పుడు కూడా ఒకటే కోరుకుంటా,
ఇదంతా దైవక్షేత్రం ఉన్నట్టు ప్రాంతం. ఇక్కడ దేవుడు అనుమతి ఉంటే తప్ప ఇక్కడ ప్రజాప్రతినిధి ఎన్నికవారు వారు అనుమతి ఉంటేనే ఇక్కడ ప్రజాప్రతినిధి పరిపాలన చేస్తారు. ఏదైతే పెద్ద రత్నాకరరావు గారి పేరు ఈ రోజు వరకు కూడా ప్రతి కుటుంబం ఎట్లయితే గుర్తు తెచ్చుకుంటుందో ఆ విధంగా వారి అడుగుజాడలో ముందుకు పోవాలని, మరి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో నేను ఇక్కడ ప్రజల యొక్క నమ్మకంతో ముందుకెళ్తున్నట్టు రత్నాకరరావు లాంటి మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఇలా పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భంలో పట జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మనాయక విలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. రత్నాకర్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రత్నాకర్రావు వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. తుది శ్వాస వరకు ప్రజాక్షేత్రంలో ఉన్నారని గుర్తు చేశారు. యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ రామచంద్రరావు, సంఘం అధ్యక్షులు సాగర్రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, మాజీ అధ్యక్షులు పురుషోత్తంరావు, సుధాకర్రావు, ఆనందరావు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకరరావు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జువ్వాడి రత్నాకరరావు గారికి నివాళులు అర్పించడం అంటే ఒక ప్రజాబంధు, ఈ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఒక నాయకులకు, ప్రజా సేవకులకు అందరూ కూడా చేసినట్టు వారు నిరాడంబరంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి జువ్వాడి రత్నాకరరావు గారు. ఈ రోజున జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మండల ప్రాంతానికి గతంలో సమితి ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో స్కూళ్ళ అభివృద్ధి కావచ్చు, నీళ్ళ ట్యాంకులు కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేసి, అదేవిధంగా సరంగాపూర్, బీర్పూర్, రాయికల్, కొరుట్ల ఈ ప్రాంతానికి శాసనసభ్యునిగా వ్యవహరించి, ధర్మపురి ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా ఈనాడు జగిత్యాల నియోజకవర్గ ప్రాంతంలోని కొలువాయి, ఏకులపల్లె, చిత్రవేణిగూడెం, మంగెల, రంగసాగర్, పాలధర్మారం ఇలాంటి ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వారు చేయించడం జరిగింది. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి వారు. వెలుమ సామాజిక వర్గంలో జన్మించి అన్ని వర్గాల వారికి సేవలు అందించిన గొప్ప వ్యక్తి. మనం ఎక్కడ చూసినా కానీ కురుట్ల కావచ్చు, రాయికల్ కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా వారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటారు. చిన్ననాటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి ఒక టెంపుల్ చైర్మన్, ధర్మపురి టెంపుల్ చైర్మన్ కావచ్చు, మార్కెట్ చైర్మన్ కావచ్చు, సర్పంచ్గా కావచ్చు, సమితి ప్రెసిడెంట్గా, శాసనసభ్యునిగా, దేవాదాయ శాఖ మంత్రిగా కూడా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 1,00,000 తులసి దళాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, ఆలయ పాలక మండలి చైర్మన్ జక్కు రవీందర్, పాలక మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. రేపు జగిత్యాల జిల్లాలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించనున్నట్లు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్, నర్సింగ్ కళాశాలలకు సంబంధించిన సమస్యలపైన జరిగే రివ్యూలో మంత్రి పాల్గొంటారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శాసనసభలో చట్టపరంగా శాసనం చేసి వర్గీకరణ ఫలాలు మాదిగ ఉపకులాలకు అందేలా చేయడంలో మంత్రి రాజనరసింహ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో భారత ఆర్మీకి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. 12 గంటలకు గౌరవ మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్యులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా మెడికల్ కళాశాలకు సంబంధించిన పనుల తొందరగా పూర్తి చేసే విషయం కానీ, నర్సింగ్ కాలేజీకి సంబంధించిన అనేక మెడికల్కి సంబంధించిన ఇష్యూ మీద జిల్లా కలెక్టరేట్లో అధికార పరంగా రివ్యూ 12 గంటలకు చేయడం జరుగుతుంది. దాని తదుపరి మొదటిసారి జిల్లాకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క
అంబేద్కర్ అసోసియేషన్ కానీ అదేవిధంగా వివిధ హోదాల దళిత సంఘాలందరూ కూడా రాష్ట్రంలో దేశంలో పోరాటం తర్వాత దళిత వర్గంలో మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి సందర్భంలో మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి దళిత వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి స్వాగతం పలికే విధంగా పాల్గొని అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఏదైతే మన వీర జవాన్లు పోరాటం చేస్తున్నారో వారు అండగా ఉండే విధంగా మన వీర జవాన్ మురళీ నాయక్ చనిపోయిన విషయంలో కూడా వారి శ్రద్ధాంజలి ఘటిస్తూ దేశంలో ఉన్నటువంటి వీర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ నైతికంగా కుటుంబాలకు ఏదైతే బార్డర్ మీద నిలబడి భారతదేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నటువంటి వీర జవాన్ల కుటుంబాలకు అండగా ఉండే విధంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రేపు ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పల్లెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లిలో 8 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం స్తంభంపల్లిలో చేపట్టిన సుగ్రీవ ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లిలో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. అనంతరం స్తంభంపల్లి గ్రామంలో ఎండోమెంట్ ఆధ్వర్యంలో నిర్మించబోయే సుగ్రీవ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అందుడైన వ్యక్తి కన్నం ప్రభాకర్ జీవనోపాధి కోసం 50,000 చెక్కు అందజేశారు. పలువురు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండపోచమ్మ ఆలయానికి దారి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి రాగానే 50 లక్షల నిధులతో రహదారి నిర్మాణం చేపట్టామన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్కు గత ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. బోయినపల్లి కొదురుపాక వెళ్లే డబుల్ రోడ్డు నుంచి స్కూల్ వరకు రహదారి నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్ఐసి యాదవ్, మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి మహేశ్వరరెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్, మాజీ ఎంపీటీసీ ఉపేందర్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు తల్లిదండ్రులు తమ వంతు కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవేశ్య భవన్లో ఇటీవల విడుదలైన 10 ఇంటర్ ఫలితాలలో ప్రతిభ కనపరిచిన జిల్లాలోని స్వర్ణకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ హాజరై విద్యార్థులను సత్కరించి ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ చదువుల్లో రాణించే దిశగా చూడాలన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో సంపూర్ణేష్ బాబు, బలగం సత్యనారాయణ, రాజయ్య, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజు రాజు, జిల్లా సుల్తానాబాద్ పట్టణ కోశాధికారి కనపర్తి భాస్కరాచారి పాల్గొన్నారు. సరే, ఇది ఏమిటి ఇక్కడ అనుకూల లక్ష్యాలను సాధించామంటే నేను మన పిల్లల్ని గొప్పవాళ్ళు చేయాలంటే మనం ఏం చేయాలి? చాలా గ్రామంలో ఉంది
నేను 5వ క్లాస్ 6వ క్లాస్ ఉన్నప్పుడే మా నాన్నగారు నాకు చెప్పారు, నువ్వు ఐఏఎస్ చేయాలని చెప్పేసి మోటివేషన్, ఎంకరేజ్మెంట్ తల్లి కానీ తండ్రి కానీ టీచర్స్ కానీ గుర్తించాలి. పిల్లల ప్రతిభను గుర్తించాలి, పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకు ప్రోత్సాహిస్తారో, ఏ టీచర్స్ అయితే పిల్లలకు ప్రోత్సాహిస్తారో. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ప్రత్యేక బలగాల సాయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేమ్లవాడ దేవస్థానం, నాంపల్లి ఆలయం, మిడ్మానేరు డ్యాంతో పాటుగా సిరిసిల్ల, వేమ్లవాడ బస్టాండ్ ప్రాంతాలలో బృందాలు తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ జిల్లాలోని బస్టాండ్లు, దేవస్థాన ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజల సహకారం వల్లనే సమాజాన్ని మరింత భద్రమైనదిగా తీర్చిదిద్దగలమన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లను నమ్మవద్దని, అనాధారిత సమాచారాన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. పోలీసులు ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్ని నమ్మాలని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టారు. గోదావరి ఖని బస్టాండ్, మెడికల్ కళాశాల, హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్, జీఎం ఆఫీస్, కోర్టు పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇంపార్టెంట్ భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయి, సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్గా కీలక ప్రాంతాలన్నింటినీ కూడా సిపి గారి ఆదేశాల మేరకు ప్రజల యొక్క భద్రతను ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు, సంఘాలు ఆర్మీకి మద్దతు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. పాకిస్తాన్తో పోరాడి వీర మరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్కు నివాళులర్పించారు. దేశం మీ త్యాగాన్ని మర్చిపోదని, బాధిత కుటుంబాలకు యావత్ భారతావని అండగా ఉంటుందని వివిధ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 2వ బొగ్గు గని కార్మికులు ఇండియన్ ఆర్మీకి సంఘీభావం ప్రకటించారు. పాకిస్తాన్తో పోరాడి వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్కు కార్మికులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత సైన్యం ఉగ్రవాదులపై దాడి చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలపైన దాడులు చేస్తోందని వాపోయారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానకపోతే ఇండియన్ ఆర్మీ చేతిలో పతనం తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదులు 26 మందిని పొట్టబెట్టుకున్న తర్వాత అందులోంచి లేచిందే ఈ ఉగ్రవాదంపై దాడి. మన భారతదేశ వ్యాప్తంగా సింధూర్ ఆపరేషన్ అనేది కేవలం ఉగ్రవాదులపైనే దాడి చేస్తున్న భారతదేశం. కానీ పాకిస్తాన్ మాత్రము ఉగ్రవాదము మా దగ్గర లేదు అంటూనే ఇవాళ ఉగ్రవాదులను పొంచి పోషించి ఇవాళ మన ఏదైతే పహల్గామ్లో మన సోదరులందరినీ కోల్పోవడం జరిగింది. అదేవిధంగా దాన్ని సింధూర్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదం పైనే దాడి చేస్తున్నట్టు అయితే పాకిస్తాన్ మాత్రము మన ఏదైతే పంజాబు, రాజస్థాన్, అదేవిధంగా కాశ్మీరు గ్రామాలపైన దాడికి దిగబడుతూ ఉన్నది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ముందున్నది. అందుకే మనం ఉగ్రవాదాన్ని మట్టుపెట్టడానికే భారతదేశం పూనుకున్నది. మామూలు సామాజిక పౌరుల మీద ఎలాంటి దాడులు ఇంతవరకు మనం చేయలేదు.
మన గ్రామాలపైన కానీ మన పౌరుల పైన కానీ మన ఆలయాల పైన కానీ టార్గెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇలాంటి దాడి జరిగిన తిప్పి కొట్టడానికి మన భారతదేశ సైన్యం ముందుంటుంది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన తెలుగు ఆర్మీ జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్లో మురళీ నాయక్ చిత్రపటానికి గిరిజన యువకులు కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం మురళీ నాయక్ చేసిన ప్రాణత్యాగం వృధా కాదన్నారు. ఇండియన్ ఆర్మీ పాక్ను మట్టి కరిపించి తన ఆత్మకు శాంతి చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన యువకులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండలంలో మురళి అనే నాయకుని నివాళులు అర్పించి మేము మా దేశం కొరకు మా గిరిజన వ్యక్తి ప్రాణాలు ఇడిచిపెట్టినందుకు మేము గౌరవంతో ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉండాలని బార్డర్లో భారత వీరోచిత పోరాటానికి మద్దతుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత్రికేయులు సంఘీభావ ర్యాలీని చేపట్టారు. జాతీయ జెండాలతో తహసీల్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా భారతమాతను కీర్తిస్తూ మన రక్షక దళాల వీరత్వాన్ని పొగుడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. భారతదేశం తీవ్రవాదానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కి బాధ్యతాయుతమైనటువంటి పాత్రికేయులుగా భారతీయ పౌరులుగా సంపూర్ణమైనటువంటి మద్దతును విశ్వాసాన్ని మేము ప్రకటించడానికి ఈ సంఘీభావ ర్యాలీని చేపట్టడం జరిగింది. మనుషుల యొక్క జీవితాలను అతలాకుతలం చేసేటువంటి ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా అది సమూలంగా పెకిలించి వేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వ మానవుడిపైన ఉన్నది. భారతదేశం పైన కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క తీవ్రవాదులు తమ పంజాను విసురుతూ సామాన్య ప్రజానీకాన్ని అనేక రకాలుగా బాధలకు గురి చేస్తున్నటువంటి తరుణంలో ఓర్మిని చూపించినటువంటి భారతదేశం ఇక దాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ 1, 2 వీటన్నిటినీ చేపట్టింది. पहलगाम पर हमला किया गया था जिसमें 26 खवातीन के सिंदूर को नाम पूछकर उजाड़ा गया. दहेजगर्दी का कोई मज़हब नहीं होता जिसकी हर तरीके से मजम्मत की जाए और हमारे मुल्क ने जो हमारे मुल्क के सिपाहियों ने जो सिंदूर ऑपरेशन सिंदूर किया कामयाब, हम उसकी पूरी मदद देते हैं और हम प्रेस क्लब जगतियाल की जानिब से आज इनके मदद के ताल्लुक़ से ओल्ड बस स्टैंड से तहसील चौरास्ता तक रैली निकाली गई जिसमें हम हमारे मुल्क के फौजियों को पूरी मदद पेश करते हैं और उम्मीद करते हैं कि दहेशगर्दों को पूरी तरीके से हमारा मुल्क कुचल देगा और कभी भी किसी भी तरीके से दहेशगर्द को कोई भी हम जो है इसकी पूरी तरीके से मजम्मत करते हैं. భారత ప్రజల రక్షణ కోసం యుద్ధంలో పాల్గొని తమ విలువైన ప్రాణాలను కోల్పోయిన అమర జవాన్లకు ముందుగా మా ప్రెస్ క్లబ్ తరఫున వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎదురొడ్డి పోరాడలేక దొంగ దెబ్బలు తీస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న దీని సంఘటనలు ఎన్నో సందర్భాల్లో అమాయక ప్రజలపై దాడులు చేయడం, మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన భారత ప్రభుత్వం ఓపిక పట్టి ఇక ఓపిక నశించిపోయి మొన్నటికి మొన్న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను బలితీసిన సంఘటన దేశం యావత్తు దేశాన్ని నివ్వెరపరిచింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసి మట్టుబెట్టిన
భారత సైన్యానికి మా ప్రెస్ క్లబ్ తరఫున సెల్యూట్ చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారత త్రివిధ దళాలకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని వేడుకునేందుకు సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయానికి బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు అల్లాడి రమేష్, మండల అధ్యక్షులు మొకిలే విజేందర్, అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు రాకేష్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ 2 సక్సెస్ అయినటువంటి సందర్భంలో మరి ఈ భారతదేశానికి సంబంధించినటువంటి యావత్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి మిలిటరీకి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఇచ్చి మరింత మనోధైర్యాన్ని ఇచ్చి పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని నశించే విధంగా మరి వీరికి మనోధైర్యాన్ని ఇచ్చి మరి ఈ భారతదేశం చేపడుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని చెప్పి చెందుర్తి మండల కేంద్రం నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మరి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యాన్ని ఇచ్చి ఈ భారతదేశాన్ని సుసంపన్నంగా ఉండే విధంగా మరి దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే విశ్వగురు కాబోతున్నటువంటి సందర్భంలో జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీని చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాలను చేతపట్టుకుని స్థానిక పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ముందుకు సాగారు. ఈ సందర్భంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికుడు మురళీ నాయక్ యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ బుర్రా రాములు గౌడ్, వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు మల్లారెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పట్టపగలే చోరీ జరిగింది. 1వ బైపాస్ రోడ్డులో గల ఒద్దిరాల శ్రీనివాస్ దంపతులు వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 1:30 గంటలకు తిరిగి వచ్చి ఇంటి మెయిన్ డోర్ తెరిచి చూడగా తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 25,000 రూపాయల నగదును చోరీ చేసినట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ బృందాల సహాయంతో వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఆవరణలో సమ్మర్ క్యాంప్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా నవతా స్కూల్ కరెస్పాండెంట్ పత్తిపాక నాగరాజు, అల్లాడి గిరి, స్వర్గం పరంధాం, గంగాధర్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు వాలీబాల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ అక్కెనపల్లి దేవయ్య, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు చందు, దుగ్గిల్ల తిరుపతి, రవి, శ్రీనివాస్, కమలాకర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జై తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో పివి రావు జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దోసల చంద్రం మాట్లాడుతూ పివి రావు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడును స్థాపించి ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. యువత ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త బాలరాజు, జిల్లా కో కన్వీనర్ రాజ్వీర్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి, మాజీ సర్పంచ్ రాజు పాల్గొన్నారు. మాల మహానాడు ఆధ్వర్యంలో పివి రావు గారి 73వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఎస్సీ వర్గీకరణను ఆయనే ఆనాడు ఢిల్లీలో ఆయనకు ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణను 20 సంవత్సరాల వరకు కొట్టివేసిన ఘనత పివి రావు గారిది.
ఆయన ఆశయాలను మనం అందరం కొనసాగించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గీకరణ కాదు, మానవవాదిగా కలిసి ఉండాలని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క పీవీరావు చేసిన సేవలను మనం మరవద్దు. ఆయన అడుగుజాడల్లో నడవలసిన బాధ్యత ఎంతో ఆయన ఉంది. పీవీరావు గారు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు. ఆనాడు ఎన్నో పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాల కోసం సేవలు చేసినటువంటి మహనీయుడు. వేములవాడ రాజన్న కోడెల కోసం పలువురు దాతలు పశుగ్రాసం వితరణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుకుల, రామునిపల్లి, మారుతీనగర్, మంచరామి గ్రామాల ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, రైతుల ఆధ్వర్యంలో సుమారు 42 ట్రాక్టర్ల గడ్డిని ఆలయానికి తరలించారు. రైతులు పశుగ్రాసాన్ని వృధా చేయకుండా గోమాతలకు అందించాలని వారు కోరారు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానానికి మా కనుకుల, రామునిపల్లి, మారుతినగర్, శ్రీ జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ మరియు రైతులు వారి సహాయ సహకారాలతో గత 7-8 సంవత్సరాల నుంచి వేములవాడ దేవస్థానానికి పంపడం జరుగుతుంది. కొద్ది గొప్ప పంపడం జరిగింది. ఈసారి మాత్రం అధిక పెద్దగా 42 ట్రాక్టర్లు పంపడం జరుగుతుంది. అదేవిధంగా పశుగ్రాసాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్క రైతు దాన్ని దగ్గరున్న ఏ గోశాలకైనా తరించవలసిందిగా కోరుతున్నాను. గోమాతను రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ మా కనుక గ్రామంలోని 42 ట్రాక్టర్లు పోతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దయ మా రైతులపై, మా ట్రాక్టర్ అధ్యక్షులపై, వారందరిపై ఉండాలని కోరుకుంటూ జై గ్రామం విలేజ్. మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒక దేవుని యొక్క కృప మా అందరిపైన ఉండాలన్న ఆశయంతో గోమాతలకు పశుగ్రాసాన్ని ఒక 42 ట్రాక్టర్లతోటి భారీగా తరలించాలి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని తీసుకొని ఇంకొకరు రావాలన్న ఉద్దేశంతో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతోటి ముందుకు తీసుకొని రావాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో డ్రగ్స్ పోరుయాత్రలో భాగంగా మహిళా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకున్న యువత ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారని తెలిపారు. ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం పొంచి ఉన్న నేపథ్యంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన యువత మత్తుకు బానిసలు కావడం బాధాకరమన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్, మాజీ ఎంపీపీ కొత్త వినీత, మాజీ జెడ్పీటీసీ గీకూర్ రవీందర్, ట్రైనింగ్ ఎస్ఐ జగదీశ్వర్ పాల్గొన్నారు. ఏర్పడతాయి. మనం చాలా చూస్తున్నాం. ఎలా చెప్పాలో అర్థం కాక, వారిని ఎలా బాగు చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి వాటి పేపర్లలో చూసి మినిస్టర్ దగ్గర కూర్చొని ఏం చేస్తే బాగుంటుందంటే వెంటనే ఇంకెంతసేపు ఆలోచన చేస్తున్నారు. మీరు ప్రజలకి వెళ్ళండి, మా అక్క చెల్లెళ్ళకి అందరికీ చెప్పండి. వారందరినీ వారి కుటుంబ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పాలంటే వాళ్ళ పిల్లల్ని ఏ విధంగానైతే బాగు చేసుకుంటారో వాళ్ళకి బాధ్యతను మీరు గుర్తు చేయాల్సిన బాధ్యత ఉండగానే వారు భీమదేర్పల్లి, సైదాపూర్ నుండి మన చిగురుమాడు మండలానికి వచ్చారు. ఈ రోజులోని 3 మండలాలు అంటే భీమదేవరపల్లి మండలం, సైదాపూర్ మండలం, ఇవాళ చిగురుమాడు మండలం ముగింపుతోని 3 మండలాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 18 రోజుల యాత్రలో కొన్ని వేల మంది మహిళలు, అట్లాగే చాలామంది రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరినీ కలుస్తూ వస్తూ ఉన్నాం అన్ని గ్రామాలకు. మేము తిరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.